ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ శ్రమల దినాల్లో యేసు ప్రభుల వారు జరిగించినటువంటి స్వస్థతలను, అద్భుత కార్యములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. వీటిని ధ్యానించుతూ భక్తిపూర్వకంగా విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ మన జీవితాల్లో అనేకమైన మేళ్లను పొందుకోవాలని ఈ ధ్యానాల్లో పాల్పొందుతున్న మీ అందరికీ కూడా ప్రభు నామంన శుభాలు, ఆహ్వానాలను తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితాల్లో గొప్ప మేళ్ళు చేయాలని ప్రార్థనాపూర్వకంగా మీ ఎదుటికి ఉదయకాలం వస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలోని యేసు ప్రభుల వారు శతాధిపతి సేవకుని స్వస్థపరిచినటువంటి సందర్భాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి మన ధ్యానాంశము తగ్గింపు విశ్వాసము. చూడండి, ఆ ఊరిలో పెద్దలు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా, ఇక్కడ శతాధిపతి మనకెంతగానో మేలు చేసినటువంటి వ్యక్తి, అతని ప్రియమైనటువంటి సేవకుడు అస్వస్థత కలిగి ఉన్నాడు కనుక మీరు దయచేసి వారి ఇంట ఉన్నటువంటి అతన్ని స్వస్థపరచుటకు మీరు ఇంటికి వెళ్ళాలి అని వారు వేడుకుంటూ ఉన్నారు. వాళ్ళు వేడుకుంటూ కూడా ఏమంటున్నారంటే, ఆయన నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు అనేటువంటి విషయాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఆ శతాధిపతి యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడని కాను, నిన్ను నా ఇంటికి ఆహ్వానించుటకు నేను యోగ్యుడని కాను. నా ఇల్లు రాజకీయములతో నిండిన స్థలం, నా ఇల్లు ఇతరులను బంధించినటువంటి వారిని, ఖైదీల్ని, వాళ్ళని వీళ్ళని హింసించేటువంటి స్థలం, అనేక విధములైనటువంటి కార్యములు నా గృహంలో జరుగుతున్నాయి. నీ వంటి పరిశుద్ధుడు అక్కడ అడుగుపెట్టడానికి కష్టం. నా దగ్గర ఉన్న సేవకులు పగలు రాత్రి పనిచేస్తారు. వాళ్ళు రాత్రులు మేల్కొని ఉండడానికి, పగలు మేల్కొని ఉండడానికి, కఠినమైన పనులు చేయడానికి, ఇతరులను కొట్టడానికి, కొన్నిసార్లు తాగొచ్చు. ఇవన్నీ జరుగుతాయి కనుక ప్రభా, మీరు మా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. ఊరి పెద్దలేమో, అయ్యా, ఇదిగో అతడు మనకు సమాజానికి మేలు చేసినటువంటి వ్యక్తి, మంచి చేసినటువంటి వ్యక్తి, స్వస్థత కార్యం నీ వల్ల పొందుటకు ఆయన యోగ్యుడయ్యా, నీవు ఆయన ఇంటికి వెళ్ళవచ్చు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ ఆ శతాధిపతి 100 మంది సైనికుల మీద అధిపతి అయినటువంటి వ్యక్తి, ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి, నలుగురికి మేలు చేసిన వ్యక్తి, ఆ ఊరిలో ఉన్న వారందరితో మంచి అనిపించుకున్నటువంటి వాడు, కానీ ఆయన వచ్చి ఏమని అంటా ఉన్నాడంటే, అయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. ఇదే లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తే యూదా పెద్దలు చెప్తూ ఉంటారు, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయన వేడుకుంటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. యూదుల పెద్దలు వచ్చి యేసుప్రభు వారి దగ్గర అడుగుతారు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. బయట నుంచి చూస్తున్నటువంటి వారు ఆయన చేసిన మంచి క్రియలు, కార్యములను గమనించిన వాళ్ళు అంటా ఉన్నారు, అయ్యా, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. కానీ ఆయన అంటుండు, అయ్యా, నిన్ను చేర్చుకొనుటకు నేను యోగ్యుడను కాను. ఎంత తగ్గింపు గల హృదయమో. ప్రియమైన వారలారా, ఈరోజు తమ జీవితాన్ని తాము స్వపరీక్ష చేసుకుని, శతాధిపతిలాగా స్వపరీక్ష చేసుకునేటువంటి వారు, తగ్గింపు కలిగిన జీవితం కలిగినటువంటి వారిని ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడని కాను, కానీ నేను అధికారంకు లోబడినటువంటి వ్యక్తినే. నువ్వు ఒక్క మాట సెలవు ఇవ్వు, ఇక్కడి నుంచి నా దాసుడు స్వస్థపడతాడు. నేను అధికారంకు లోబడిన వ్యక్తినయ్యా, నేను ఒకడిని రమ్మంటే ఒకడు వస్తాడు, ఒకడిని పొమ్మంటే ఒకడు పోతాడు. కనుక నీవు ఒక మాట సెలవు ఇవ్వు చాలు, నీ మాటే స్వస్థతను కలుగజేస్తుంది. యేసుప్రభుల వారు అక్కడ ఉన్న వారందరితో చూస్తుంటుండే, ఇశ్రాయేలులో కూడా నేను ఇటువంటి విశ్వాసము చూడలేదు. ఎంత గొప్ప విశ్వాసము! ఎవరు శతాధిపతి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసుప్రభుల వారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. శతాధిపతి గురించి చూడండి, ఇశ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు.
బాల్యము నుండి పుట్టుక నుంచి మేము విశ్వాసులము, దేవుని బిడ్డలము, దేవుని ఆరాధించేవారు అని చెప్పుకునేటువంటి ఇశ్రాయేలు ప్రజలలో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలే. ఎందుకంటే వాళ్ళెవరు కూడా యేసుప్రభుల వారి శక్తిని, అధికారాన్ని ఇంతగా గ్రహించలే. యేసుప్రభుల వారి పరిశుద్ధతను గ్రహించలే. యేసుప్రభుల వారు ఒక సామాన్యమైన యూదా వ్యక్తి అనుకుంటా ఉన్నారు. ఒక ప్రవక్త అనుకుంటా ఉన్నాడు. దేవుని పనులు చేస్తా ఉన్నాడు అనుకుంటాను. కానీ దేవుని యేసుప్రభుల వారి అధికారము, ఆయన పరిశుద్ధతను శతాధిపతి కనుగొనగలిగినాడు. ఎందుకంటే ఆయనలో తగ్గింపు గల హృదయం ఉంది. ఆయనలో నేర్చుకునే మనసు ఉంది. ఆయనలో తెలుసుకునేటువంటి హృదయం ఉంది గనుక యేసుప్రభుల వారిని తెలుసుకోగలుగుతా ఉన్నాడు, చూడగలుగుతా ఉన్నాడు. ప్రభు సన్నిధిని అనుభవించగలుగుతా ఉన్నాడు. అందుకే అంటుండు, అయ్యా నువ్వు మాట సెలవివ్వు చాలు. నా మాటకి 100 మంది విధేయులైతే నీ మాటకి లోకంలో ఉన్నవన్నీ విధేయత చూపించుతాయి. అనారోగ్యము, మనుషులు, సమస్త సృష్టి నీకు విధేయత చూపిస్తుంది ప్రభువా. కనుక నీ మాట సెలవివ్వు చాలు. నువ్వు శ్రమ తీసుకొని మా ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు. మీరు శ్రమ పుచ్చుకోవద్దు ప్రభువా. అంతవరకు వచ్చేటకు నేను పాత్రను కాదు. నీ మాట మాత్రం సెలవివ్వు చాలు ప్రభువా అంటా ఉన్నాడు. చూడండి, ఈ దినాన ప్రభు యొక్క శక్తిని విశ్వాసులు కానటువంటి శతాధిపతి, అంటే ఇంతకుముందు యేసుప్రభులని ఎరగనటువంటి వాడు, దేవుని సమూహంలో దేవుని బిడ్డల్లో లేనటువంటి ఒక వ్యక్తే అంతగా గ్రహించినట్లయితే ఎన్నో ఏండ్ల నుంచి ప్రభుతో మనం సమయం గడుపుతూ ఉన్నాం. మన జీవితాల్లో ప్రభు కార్యం చేయడా తప్పకుండా కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు మీరు ఒక్క మాట సెలవివ్వండి. నా కుటుంబం, నా జీవితం, నా స్థితి, నా బ్రతుకు మారిపోతుంది ప్రభు. ఒక్క మాట, మీ మాట చాలు తండ్రి, మీ మాటే కావాలి అని ప్రార్థన చేద్దాం. యాకోబు రాత్రంతా పెనుగులాడినట్టుగా ప్రభువుని విడిచిపెట్టక ప్రార్థించుదాం. ప్రభు గొప్ప కార్యములు మన జీవితంలో చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభు, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని మీరు దీవించి ఆస్వాదించి మేలతో దీవెనలతో తృప్తిపరచమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.